ఆ చీర నీకు ఎంత ప్రేమగా ఇచ్చారు. ఆ చీర నీకు ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళల్లో ఎంత ప్రేమ కనిపించింది. మన లైఫ్ మారబోయిన ప్రతిసారి నువ్వు ఇదే కలర్ వేసుకుంటున్నావు. రేపు కూడా ఇదే కలర్ సారీ కట్టుకో. ఎప్పటిలానే మన లైఫ్ మారుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆ చీరని కావాలని పోగొట్టుకున్నావనుకుంటే ప్రేమతో చూసిన కళ్ళు కోపంతో ఎరిపెక్కుతాయని చెప్తున్నాను. ఈ విషయం సురేష్కి తెలియకూడదు. తెలిస్తే చాలా బాధపడతాడు. అదే కదా వదినమ్మా కావాల్సింది కూడా. అదిగో మాటల్లోనే బావొచ్చేశాడు. ఏమైంది కౌశికి, కంగారుగా ఉన్నావు? కంగారా? కంగారేం లేదే. నీ శారీతో మ్యాచ్ అవ్వాలని సేమ్ కలర్ కుర్తా తెచ్చుకున్నాను. ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాం, ఏమంటావు? ఏమైంది కౌశికి, ఏం మాట్లాడడం లేదు? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మా అక్కకి ఏం టెన్షన్స్ ఉంటాయి బావా? నువ్విచ్చిన చీర కానిపోయిందా టెన్షన్ పట్టానికి? పోవడం ఏంటి? అది ఏం లేదు, తనేదో పిచ్చిగా మాట్లాడుతుంది. మీరు వెళ్ళండి. సారీ అక్క, ఏదో పొరపాట్లో వచ్చేసింది. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకాసేపట్లో అయినా చీర కనిపించటం లేదని అన్నయ్యకి తెలిసిపోతుంది కదా. సరే మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. పదకాచి. సురేష్ రాకతో కౌశికీలోనే కాదు ఇంటికి కూడా ఒక కళొచ్చింది. దేవుడి దయవల్ల వాళ్ళలా ఏ కలహాలు లేకుండా ఉంటే చాలు. ఆ కౌశికీకి దిక్కుమొక్కు లేదు కాబట్టే మనతో ఉంటుంది. అదే కుటుంబం ఉంటే మనల్ని గాలి కొదిలేసేది. ఏంటి అన్నయ్య గారు, హడావుడంతా మీ దగ్గరే ఉన్నట్టుంది? మరందరూ మీలాగా కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే పనవ్వదు కదా బావా. ఏంటి కౌశికి, ఇంకా రెడీ అవ్వలేదా? ఫంక్షన్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. అది మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు కౌశికి. అది అది నాకు చెప్పడానికి కూడా అంత మొహమాట పడుతున్నావు ఏంటి కౌశికి? ఏదైనా పర్వాలేదు, చెప్పు. అది నేను చెప్పబోయేది విని మీరు చాలా బాధపడతారని తెలుసు. నిన్న మీరిచ్చిన చీర ధాత్రి, ఆ చీర అన్నయ్య వదినకిచ్చింది. నిషి, నువ్విచ్చిన షాక్కి ఒక్కరికి కూడా నోటెంట మాట రావట్లేదు. అమ్మినిషే, ఈ దెబ్బతో సురేష్ మనసు విరిగి కౌశికిని చీకొట్టి వెళ్ళిపోతాడు. రత్నాలు, అమ్మా, ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నువ్వెందుకు కట్టుకున్నావు? అదేంటమ్మా తెలియనట్టు అడుగుతున్నారు? నిన్న మీరే కదా చీర కట్టుకోమనిచ్చారు. నేనివ్వడమేంటి?
నీకు ఆయన పిచ్చి కని పట్టిందా? మా ఆయనకి చీరిచ్చి నన్ను కట్టుకుని ఫంక్షన్కి రమ్మని చెప్పారంట కదమ్మా. రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాను. ఇవి కట్టుకుని ఫంక్షన్కి రావాలి. నిన్న మీరు వాచ్మెన్ కి శారీ కవర్ ఇచ్చి తన వైఫ్ ని కట్టుకొని రమ్మని చెప్పటం నేను కూడా చూస్తాను దినా. నేను కవర్ ఇచ్చా నిష్క, కానీ ఆ కవర్లో ఈ చీర లేదు. వదినా, ఆ చీర కవర్లో పెట్టింది మీరు, తీసుకొచ్చి ఇచ్చింది మీరే. మరి ఇప్పుడు ఆ చీర ఇచ్చింది మీరు కాదంటున్నారు. మీరు ఏమంటున్నారో అసలు మాకు అర్థమే కావట్లేదు. నాకు అర్థమైంది. కౌశికి ఏం చెప్పాలనుకుందో నాకు క్లియర్గా అర్థమైంది. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో చూపించాలనే ఇలా చేసావు కదా కౌశికి. నేనంటే కోపంగా ఉన్నావు అనుకున్నాను. మన మధ్య మనస్పర్ధలు మబ్బుల్లా కమ్మేసే అనుకున్నాను. ఈ రోజుకైనా ఆ మబ్బులు తొలగిపోయి నువ్వు నా కౌశికిగా నా దగ్గరకు వస్తావని ఆశపడ్డా. ఈ వాటితో ఆ ఆశ చచ్చిపోయింది కౌశికి. కాదు, నువ్వే చంపేశావు. ఈరోజు మన జీవితంలో కొత్త మలుపు తిరుగుతుందని ఆశపడ్డాను. నా ఆశల్ని మరీ ఇంతలా చెరిపేయాలా? అన్నయ్య, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. పొద్దున ఇలా చేయదని మీకు కూడా తెలుసు. అవును బావా, నువ్వు బాధలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. పిచ్చోళ్ళు కౌశికి, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. నువ్వైనా క్లారిటీగా చెప్పు. నువ్వు ఆ చీర తీసుకుని నన్ను బాధ పెట్టడానికి ఇలా చేశానని చెప్పు. ఒక్కసారి నేను చెప్పేది విను సురేష్. నిజంగా ఆ కవర్లో చీర. ఆపే కౌశికి. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావండి కౌశికి. నువ్వు ది గ్రేట్ వజ్రపాటి కౌశికి. నాలాంటి వాళ్ళతో మాట్లాడటమే మా అదృష్టం. వద్దు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. అన్నయ్య, ఇక్కడున్న వాళ్ళలో వదిన గురించి మీకే బాగా తెలుసు. వదినకి చీర తీసుకోవడం ఇష్టం లేదంటే మీ మొహం మీదే చెప్తుంది, కానీ ఇలా మాత్రం ఎప్పటికీ చేయదన్నయ్య. ఆ చీర వదిన తెలిసే ఇచ్చుంటే ఇప్పుడు మీతో చెప్పడానికి కూడా వచ్చేది కాదు. అవును బావా, ఒక్కసారి చీర ఇచ్చినప్పుడు అక్క కళ్ళల్లో ఆనందం గుర్తు తెచ్చుకో బావా. అప్పుడైనా నీకు నిజం అర్థమవుతుంది. పెద్దమ్మ, ఏదో ఒకటి చెయ్యండి. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని కలిపేసేలా ఉన్నారు. మీరన్నట్టు వదిన మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలా చేసుంటే వదిన కళ్ళల్లో ఈ బాధ ఉండదు. వదిన ఎంత బాధపడుతుందో ఒకసారి మీరే చూడండి. ఏందమ్మీ జగదాత్రి, ఇందక్కడి నుంచి చూస్తా ఉండా? ఏదో మా కౌశికి తప్పు చేసిందన్నట్టు అట్ట మాట్లాడుతూ ఉండారు. ఆటలుగా ఉందా ఏంది? అయినా కౌశికి అట్ట చేసిందంటే ఈ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు. అట్టాంటిది ఆ అబ్బి అంత సులువుగా నమ్మేసినాడంటే మా కౌశికి మీద ఎంత నమ్మకం ఉండాదో మాకు తెలుస్తానే ఉండాదిలే. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అరే, అన్నయ్య ఎంత ప్రేమగా చేరిస్తే కట్టుకోకుండా పని మనిషికిచ్చేస్తే అన్నయ్యకి కోపం రాకూడదా ఏంటి? యో సురేష్, ఏదో కీర్తి పాప కోసం ఇట్లా ఇంట్లోకి రానిచ్చుండం గాని నువ్వు మా అమ్మి మీద అరుస్తా ఉంటే చూస్తూ ఊరుకునేవాళ్ళు ఎవరూ లేరీడా. మా ఇంటికొచ్చి మా బిడ్డ మీదే అరుస్తా ఉండవా?
ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే బయటికి పో అన్నట్టు అలా మాట్లాడుతున్నారేంటత్తయ్య? నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ జరుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అందరూ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు జగదాత్రి. నేనే నా స్థాయి తెలుసుకోకుండా ఎప్పుడూ చచ్చిపోయిన నా ప్రేమను వెతుక్కుంటూ పిచ్చోళ్ళ వచ్చాను. అన్నయ్య, రత్నాలు, ఆ చీర నిజంగానే ఆ కవర్లోనే ఉండిందా, లేక నీకెవరైనా ఇచ్చి కట్టుకోమని చెప్పారా? నిజం చెప్పు, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇచ్చుండారా అని అంత దీర్ఘం తీస్తున్నావేందమ్మే? ఎవరిచ్చుంటారనే? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఇవ్వనప్పుడు ఎందుకు అంతలా భయపడుతున్నావు? నువ్వు చెప్పమ్మా. ఆ కవర్లోనే ఉంది బాబుగారు. థ్యాంక్ యూ. మా ఆయనకి చీరిచ్చి నన్ను కట్టుకుని ఫంక్షన్కి రమ్మని చెప్పారంట కదమ్మా. అబ్బబ్బబ్బబ్బా, అంత పెద్ద సమస్యని అంత చిన్న చీరతో భలే తేల్చేసావు సిస్టర్. నువ్వు సూపర్ సిస్టర్. అవునమ్మే, ఈ దెబ్బతో సురేష్ ఈ రోజే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అబ్బా, బావ త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఒక పెద్ద గండం గట్టెక్కినట్టే. సురేష్, ప్లీజ్ కౌశికి, నువ్వు చేసిన ఈ ఒక్క పనితో నా మనసు విరిచేసావు కౌశికి. నీతో కీర్తితో కలిసి ఉండొచ్చని కోటి ఆశలతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నా మీద కోపం ఏ రోజుకైనా పోతుందని ఆశపడ్డాను. కానీ నా మీద ఉన్నది కోపం కాదు, అసహ్యం అని ఈరోజు నాకు అర్థమైంది. నా మాట కూడా వినకుండా నన్ను ఇంతలా నిందించడం కరెక్ట్ కాదు సురేష్. మన మధ్య ఇంకేం మిగిలిందని మాట్లాడాలి కౌశికి. నేను వెళ్ళిపోవడమే కదా నీకు కావాల్సింది. వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు చాపుతున్నావు? మీరు ఇంట్లో నుంచి వెళ్లే పూర్తి అధికారం మీకుంది. మీకు నచ్చిన జీవితం మీరు బ్రతికే అధికారం మీకుంది. కానీ ఇలా నా మీద కోపంతో, నేను తప్పు చేశానన్న ఆవేశంతోనో వెళ్ళకండి. భరించలేను. ఇది నాకు కూడా తెలియకుండా జరిగిన పొరపాటు అయ్యుండొచ్చు, లేదా ఎవరు కావాలని చేసిన పని అయ్యుండొచ్చు. నాకు కొంచెం సమయం ఇస్తే నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. ఓహో, అంటే ఇప్పుడు నన్ను ఆపుతుంది కూడా నా మీదున్న ప్రేమతో కాదన్నమాట. నువ్వు తప్పు చేసావన్న ఫీలింగ్తో బ్రతకలేవు కాబట్టి నన్ను ఇక్కడ ఉండమని అడుగుతున్నావు. అంతే కదా కౌశికి? నేను మాట్లాడే ప్రతి మాటని ఇలా తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడితే నేనేం చేయను సురేష్. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నావు. ఇలాంటి ఒక పని నేను చేస్తానంటే మీరు నమ్ముతున్నారా?
నా ముందు నన్ను ప్రేమించిన కౌశికి ఉండుంటే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మేవాణ్ణి కాదు. కానీ నువ్వు నాకు తెలిసిన నేను ప్రేమించిన కౌశికి కాదు. నా కౌశికి ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టదు. గుడ్ బై కౌశికి. సురేష్, నా మాట మీ మనసును తాకడం లేదా? కనీసం కీర్తి బాధ కూడా మీ మనసుని కరిగించడం లేదా? నా కూతురి కోసం ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఉంటా. ఆ తర్వాత ఎవరు చెప్పినా నేనుండను. నేను ఇక్కడే ఉంటాను. ఇదేంటి నిషి, సురేష్ బావ ఇప్పుడే వెళ్ళిపోతాడు అనుకుంటే మళ్ళీ ఫంక్షన్ అయ్యేంత వరకు ఉంటాడని కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. ఫంక్షన్ అయ్యాక వెళ్తానన్నారు కదా, చూద్దాం. వెళ్ళకుంటే ఏం చేయాలో కూడా మనకి బాగా తెలుసు కదా. Yes. క్యాంటీన్లో ఇన్ని రోజుల నుంచి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మా డైరెక్టర్ సార్ ఊర్లో లేరు, వచ్చాక చూపిస్తామన్నారు మేడం. డైరెక్టరా? ఎవరైనా? రాహుల్ బాబు గారి నాన్నగారు మేడం. సారీ మేడం, చూసుకోలేదు. రాహుల్ అందరితో ఎలా ఉంటాడు? నాకు పెద్దగా తెలియదు బాబు. ఎప్పుడూ కొంతమందిని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కోపం ఎక్కువని మాత్రం విన్నాను. రేయ్, లేరా లేరా, నువ్వు కొల్లు ఎత్తికెక్కారా? రే రే, పోలీసులు వచ్చారా? కూర్చోండి కూర్చోండి. రేయ్ పోరా. సారీ అన్నా, సారీ అన్నా. అన్నా కూలింగ్ డబ్బులు. రా, మళ్ళీ బ్యాక్ సైడ్ గేట్ నుంచే వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలరా ఆ గేట్ నుంచి రావద్దు అని? మళ్ళీ పెయింట్ అంటుకున్న నోటే తీసుకొచ్చావు. సరే అన్నా, వేరే నోట్ ఇస్తా ఉండు. ఇదిగో అన్నా. బ్యాక్ సైడ్ గేట్ ఏంటండి? వెనక ఒక చిన్న గేట్ ఉంటుంది మేడం. స్టూడెంట్స్ రాత్రి గేట్ మూసిన తర్వాత ఆ గేట్ నుంచే వస్తారు. గేట్ దగ్గర సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు మేడం. క్యాంటీన్ నుంచి ఆ గేట్ దగ్గరికి ఏమైనా దారుందా? బయటికి వెళ్ళాక కుడివైపుకి తిరిగితే కాలేజీ, ఎడం వైపు తిరిగితే గ్రౌండ్, అది దాటితే గేట్ మేడం. పెయింట్ అన్నారు? గేట్ వాళ్ళకి 3 రోజుల నుంచి పెయింట్ వేస్తున్నారు బాబు. ఏమైంది దాత్రి? బ్లాక్ పెయింట్ అంటుకొని ఎవరో షూస్ చూసాను కేడి. బాల్. ఆ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
జై హింద్ మేడం. చెప్పు కిరణ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది మేడం. అమ్మాయి చనిపోయింది కింద పడడం వల్లే, కానీ తల మీద బలమైన దెబ్బ కూడా తగిలింది మేడం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఆ అమ్మాయి డ్రెస్ మీద బ్లాక్ పెయింట్ ట్రేసెస్ ఉన్నాయి మేడం.